హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మేడం ఎవరు అనుకుంటున్నారా? మేడం హేమ మేడం అనమాట అండి. మా పాప ఆ మేడం దగ్గర క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్చుకుంటుంది. మా పాప నేర్చుకున్న 3 నెలల్లోనే పాపకైతే గజ్జి పూజ చేయడం జరిగింది. సోలో పర్ఫార్మెన్స్లు కూడా ఇప్పించడం జరిగింది. మా పాపకి వచ్చి 7 ఇయర్స్ అండి. ఈ పాప సోలో పర్ఫార్మెన్స్ చూస్తేనే మేడం యొక్క టాలెంట్ మీకు అర్థమవుతుంది. అందుకనే మా పాపనే ఎక్కువగా పెట్టానమాట అండి. సో మేడం ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ అమలాపురంలో క్లాసెస్ చెప్తున్నారండి. ఆవిడ యాక్చువల్లీ యానం నుంచి వస్తారు. అక్కడ ఫ్రెంచ్ యానంలో క్లాసెస్ ఉంటాయి, ముమ్మడివరంలో ఉంటాయండి. అలాగే అమలాపురంలో కూడా క్లాసెస్ ఉన్నాయి మేడంకి. సో అస్సలు రెస్ట్ అనేది ఉండదండి. ఈవిడ తయారు చేసిన కళాఖండాలనే చెప్పుకోవాలి. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా నేర్పించారనేది 3 మంత్స్లో మీకు అర్థమైపోతుంది. చూసారా, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కళ్ళకట్టినట్టు చూపించారండి. అసలు ఒక్క రకం కాదండి. ఇంకా మేడం చేతిలో పడ్డే ఆనుముత్యాలే తయారవుతాయని చెప్పుకోవచ్చు. అనేక ప్రశంసలు కూడా మేడం శిష్యులు అందుకున్నారు. అవన్నీ మీకు లైవ్లోనే కనిపిస్తున్నాయి. చూసారు కదా, మేడం ఇంత కష్టపడి ఇప్పుడు అంతరించిపోతున్న ఈ క్లాసికల్ డ్యాన్స్ని మనందరికీ వెలుగులోకి తీసుకురావడానికి ఎక్కడి నుంచో మేడం వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నారండి. ఇక్కడున్న మన పిల్లలు తీసుకెళ్ళి మేడంకి అందిస్తే మనం ఒక అనుముత్యాన్ని తయారు చేస్తామంటే అంతరించిపోతున్న కళల్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవే కాదండి, మేడంకి అనేక ప్రశంసలు కూడా వచ్చినాయి. అవన్నీ కూడా మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను. ఇదిగోండి మా పాప ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అసలు నాకైతే ఇంకా మాటలు లేవండి. ఆ షాల్వా కట్టి సన్మానం చేస్తుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంటారు కదా, ఇంకా అవి వచ్చేసాయి అన్నమాట. మీరు కూడా ఇలాంటి అనుభూతిని, ఆనందాన్ని పొందాలంటే మనం చేయాల్సింది అలా ఒకటేనండి, మన పిల్లల్ని ఆడపిల్లలుగా భావించి టీచర్ చేతికి మీరు అప్పగించండి. ఇలాంటి మేడం దొరకడం మా పాప అదృష్టంగా మేము భావిస్తున్నాం. సో మీరు కూడా దగ్గరలో ఎక్కడైనా ఉంటే కనుక మేడంని కాంటాక్ట్ చేయండి. చక్కగా అయితే మీ పిల్లల్ని కూడా అనుముత్యాలుగా చేసుకోండి ప్లీజ్.